ఎవరి చరిత్ర ఏమిటో, ఎవరు ప్రజల మనిషో ప్రజలందరికీ తెలుసునని జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే స్థాయి బత్తుల బలరామకృష్ణకు లేదని పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. బలరామకృష్ణ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోరుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో జెడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన పదవితో పోలిస్తే కూడా సరిపోని వ్యక్తి బత్తుల అని ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనీసం 4 ఓట్లు కూడా బత్తులకు రావని, అదే రాజా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన తండ్రి రామ్మోహన్ రావు ఎలా నెగ్గారో అలాగే రాజా నెగ్గుతారని, అంతలా నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారని అన్నారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి రాజా వచ్చారని, అదే బలరామకృష్ణ ఉద్యోగాలు అమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి అని, ఇద్దరికీ అసలు పోలికే లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మండల కో-కన్వీనర్ గణేశుల పోషయ్య, కొండపల్లి దుర్గారావు, వాకా నరసింహారావు, బొరుసు బద్రి, కడియాల పాపారావు, తిరుమలశెట్టి సత్యనారాయణ, కటకం బాబ్జీ, బొండాడ చందు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం రాజాగారికి అద్దె దేశం చెప్తున్నారు. మా జక్కంపూడి కుటుంబం గత 2012 నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా రాత్రి మా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఎవరికి అత్తరీతిగా ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమాలైనా నడుగుడి మీదకి వచ్చి వాళ్ళక పనులు నెరవేర్చే వ్యక్తులు మా జక్కంపూడి కుటుంబం. ఆ కార్మిక నాయకుడిగా రామ్మోహన్ రావు గారు ఒక యూనియన్ లీడర్గా రాజకీయ ప్రస్థానం స్థాపించి వాళ్ళ నిరసాకి రాష్ట్ర కేబినెట్ లో స్థానం సంపాదించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అలాంటి బుద్ధుల కొడుకైనటువంటి జక్కంపూడి రాజా గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ప్రతి దానికి కూడా ముందే వాళ్ళ కుటుంబం అమ్మ ఇంద్రస్కర్ అయితేనేమి, తమ్ముడు గణేశబాబు అయితేనేమి, వారంతా కూడా ఏ ఆపదలు ఉన్న వారికి కూడా హాస్పిటల్ పని అయితేనేమి, రకరకాల ఏ పని సరే వాళ్ళు వెళ్ళి కలవడమే పాపం వెంటనే ఇమ్మీడియట్ గా రోడ్డు వచ్చి ఏ పనైనా నిర్వర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ లో లెక్కల మాఫియా ఉందన్నారు. దాని ఆధారాలు ఏమన్నారు నీ దగ్గర? గతంలో మీ చరిత్ర ఏంటన్నది మేము ఆరోపణగా నిరూపిస్తాం. ఢీకోలేక రకరకాల ఏం పనులన్నీ ఆరోపణలు చేసి మీరు నోటు వచ్చి మాట్లాడుతున్నారు. మీ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. రేపు వచ్చి రాబోయే రోజుల్లో మీ నోటికి ప్రజల తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జక్కంపూడి రాజా గారిని రాబోయే ఎన్నికల్లో 45 మెజారిటీ పైసలకు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.